3 years కెరియర్ గ్యాప్ జాబ్ పాసిబులా? మ్యారేజ్ తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేయడం ఎలా? 3 years కెరియర్ గ్యాప్ ఆర్ 2 years కెరియర్ గ్యాప్, లేదు 1 year కెరియర్ గ్యాప్ ఉంది, జాబ్ పాసిబులా? లేదు మ్యారేజ్ తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేయొచ్చా, లేదంటే లే ఆఫ్ అయ్యాక లైఫ్ ఓవర్ అయిందా? ఇలాంటివి చాలామంది వ్యూవర్స్ మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దిస్ వీడియో ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ యూ. This video will change your mindset completely. Don't skip this video. Try to watch till the end. You will get a lot of lessons. Hey, welcome to Tech Guru Murali Pagdala, where we don't just talk about the career, we build them. Hello everyone, this is Murali Pagdala, and if you are struggling with career gap or no job or any confusion how to start your career, ఎలా స్టార్ట్ చేయాలి మీ కెరియర్ని, రైట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అవ్వని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వని, అండర్ గ్రాడ్యుయేషన్ అవ్వని, లేదు మీ లైఫ్లో కెరియర్ గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఒక జాబ్ కావాలి, బికాజ్ ఫినాన్షియల్గా చాలా వరకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏదో ఒక బీపీఓ జాబో, కేపీఓ జాబో, లేదు నైట్ షిఫ్ట్ అని, సో యూఎస్ రిక్రూట్మెంట్ అని, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్లో జాయిన్ అవుతారు. తర్వాత ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే ఒక 2 to 3 years తర్వాత మ్యారేజ్ టైం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరితో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓ మై గాడ్, మై లైఫ్ షుడ్ నాట్ బి లైక్ దిస్, మా ఫ్రెండ్ ఇలా ఉన్నారు, నేనైతే ఇలా లేను. అప్పుడు అలాంటి ప్రొఫైల్స్ ఎలా మనం రైట్ ట్రాక్లోకి తీసుకొని రావాలి? లేదు కొంతమంది టు సే గవర్నమెంట్ జాబ్స్, కొంతమంది అయితే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటారు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఒక 2 years కానీ, 3 years కానీ, 5 years కానీ ట్రై చేసి మేబీ రిజర్వేషన్ సిస్టమ్ వల్లనో, లేదంటే గవర్నమెంట్ పోస్టింగ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లనో ఆ కెరియర్ గ్యాప్ వచ్చేస్తుంది. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ కెరియర్ గ్యాప్ రావడానికి, చాలా రీజన్స్. కొంతమంది ఈవెన్ దో వాళ్ళు ట్రై చేసి స్టిల్ 1 or 2 years వాళ్ళకి జాబ్ రాకపోవడం, ఇలా కెరియర్ గ్యాప్స్ ఎంతోమందికి ఉన్నాయి. కొంతమంది అయితే రైట్ ఆఫ్టర్ దర్ కెరియర్ ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్స్ చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటికన్నిటికీ ఈ వీడియో రైట్ సమాధానం ఇస్తుంది. ఎందుకంటే కెరియర్ గ్యాప్ కానీ, లేకపోతే నో జాబ్ కానీ, కన్ఫ్యూజన్ కానీ, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాపర్. అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి స్టాప్ చేసే పరికరం కాదు. అది మనల్ని ఇంకా లోతుగా ఆలోచించి దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఏదైనా మన దగ్గర ఒక నెగిటివ్ ఉంది అంటే దాన్ని ఎలా అడ్వాంటేజెస్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేదే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు టుడే ఐ విల్ షో యూ కెరియర్ గ్యాప్ని స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలి, అలాగే జాబ్ని ఎలా క్రాక్ చేయాలి. ఒకవేళ మన కెరియర్ గ్యాప్ ఉన్నా, లేదా స్కిల్ గ్యాప్ ఉన్నా, లేదు మనకు లే ఆఫ్ ఏదైనా అయిపోయినా, ఇప్పుడు కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 2-3 సంవత్సరాల నుండి చూస్తే హైరింగ్ కంటే ఫైరింగ్, లే ఆఫ్లు ఎక్కువ ఉన్నాయి. లే ఆఫ్లు ఉన్నాయని చెప్పేసి మీరు భయపడద్దు. ఎందుకంటే లే ఆఫ్ ఎలాంటి వాళ్ళకి అవుతున్నాయి అంటే లో ప్రొఫైల్ కానీ, లేదంటే కాపీ ఫేస్ జాబ్ చేసే వాళ్ళు కానీ, లేదంటే అప్డేట్ కాకుండా కంఫర్టబుల్ జోన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లే ఆఫ్స్ అవుతున్నాయి. కానీ బాగా కష్టపడి అప్డేట్ అయ్యి కొత్త ఏఐ టూల్స్ నేర్చుకొని కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అప్లై చేసే వాళ్ళకి ఎప్పటికీ లే ఆఫ్ ఉండదు. ఒకవేళ ఒక కంపెనీ మనల్ని తీసేసినా దెర్ ఈజ్ అన్ అనదర్ ఆప్షన్. మనం ఇంకొక కంపెనీ వెళ్ళడానికో, లేకుంటే ఇంకొక వర్క్ చేయడానికో మన దగ్గర స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో కెరియర్ గ్యాప్ని స్ట్రెంత్గా ఎలా మార్చుకోవాలి, జాబ్ని ఎలా క్రాక్ చేయాలి, ఇంకొకటి ఏంటంటే ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే ఇప్పుడు మనం ఏ జాబ్కి అయితే మనం అప్లై చేస్తామో ఆ జాబ్ రిలేటెడ్ పీపుల్స్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలాంటి చోట మన ప్రొఫైల్ బిల్డ్ చేయాలి, మేజర్గా లింక్డ్ఇన్లో స్మార్ట్గా ఎలా జాబ్ సెర్చ్ చేయాలి. నేను చాలామందితో మాట్లాడుతుంటే ఏం చేస్తారంటే వీళ్ళు సార్ నేను అప్లై చేశాను, రోజు అప్లై చేస్తున్నాను, 100 జాబ్స్కి అప్లై చేశాను, కాకపోతే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ జాబ్స్ సార్. అంటే అలా మనము 100 అంటే ర్యాండమ్గా 100 జాబ్స్కి అప్లై అంటే యూ వోంట్ ఈవెన్ గెట్ ఎనీ రిప్లై. అలా చేయొద్దు. సో దాన్ని స్మార్ట్గా జాబ్ సెర్చ్ ఎలా చేయాలి, అది లింక్డ్ఇన్ అవ్వని, లేదంటే నౌకరీ అవ్వని, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్టల్స్, ఎన్నో 100 పోర్టల్స్ ఉన్నాయి. అందులో కూడా ఏ పోర్టల్ మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. అందుకే దిస్ ఈజ్ నాట్ ఎ థియరీ, దిస్ ఈజ్ జస్ట్ అ రియల్ స్ట్రాటజీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇందులో కెరియర్ గ్యాప్ అంటే సింపుల్గా జాబ్ లేకుండా మనం ఖాళీగా కూర్చున్నాం అనేది కాదు. రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. కొంతమందికి అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నేను చాలా వరకు మాట్లాడితే సార్ నాకు డిగ్రీలో ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఇంటర్మీడియట్ కొన్ని చోట్ల నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్, అట్లా నాకు నా ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా నన్ను ఇబ్బంది పెట్టింది. లేదా కొంతమందికి ఫ్యామిలీలో కొన్ని సమస్యలు రావడము, సో దీనివల్ల కూడా వాళ్ళ రైట్ టైంలో రైట్ నిర్ణయాలు తీసుకోకపోవడము. ఇంకొంతమందికి అయితే హయ్యర్ స్టడీస్కి వెళ్దాము అని చెప్పి ట్రై చేసి మేబీ మంచి యూనివర్సిటీలో ర్యాంక్ రాకపోవడము. సో ఇలా
ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే నాన్ టెక్నికల్ సైడ్ నుండి టెక్నికల్కి స్విచ్ అవ్వాలన్న ఉద్దేశంతో అగ్రెసివ్గా ఒక ఆలోచన లేకుండా ఎవరో మాటలు విని మనకు కరెక్ట్ వేలో స్విచ్ అవ్వకపోవడం కానీ, లేకుంటే కొంతమంది బాగా కష్టపడుతూ ఉంటారు బట్ ప్రాజెక్ట్ లేక, లేదంటే మేబీ కంపెనీ గ్రోత్ లేక లే ఆఫ్లు చేసిన వాళ్ళు, లేదా వీళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేక లే ఆఫ్ చేసిన వాళ్ళు, ఇలా ఎన్నో రీజన్స్ అయితే ఉన్నాయి. ఓకే, రీజన్స్ ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెరియర్ గ్యాప్ ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎ ఫేజ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చిన్నప్పుడు కూడా నడవడానికి ఎన్నోసార్లు నడవడానికి ప్రయత్నించుంటాం, పడిపోయి ఉంటాం, మళ్ళీ లేచి నడుస్తూనే ట్రై చేసి ఇవాళ పరిగెత్తగలం. అలాగే ఈత నేర్చుకున్నప్పుడు కానీ, బైసికల్ నేర్చుకున్నప్పుడు కానీ, ఏదైనా కొత్తగా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫెయిల్ అయితే అవుతాం. అందుకే ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటాం, FAIL అంటే. ఇట్ ఈస్ అ ఫేజ్. దీనికి మన మైండ్ సెట్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోతారు. కానీ అలా చేయొద్దు. సో నాట్ బికాస్ ఆఫ్ ఎ కెరియర్ గ్యాప్ కానీ, లేకుంటే మీకున్న సమస్యలు కానీ, దీని ద్వారా ఆ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫియర్ వల్ల మీకేమైనా అనిపిస్తుంది అంటే నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను లేట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను, నాకు బ్యాక్ సపోర్ట్ లేదు, నాకు ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, నాకు కెరియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఇలా ఎన్నెన్నో వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసుకొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చేస్తారు. గైస్, లిజన్ కేర్ఫుల్. ఇక్కడే మనము చాలా చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. మన లైఫ్ ఇక్కడికి ఎండ్ అయిపోలే, లేట్ కాదు, మన కెరియర్ జస్ట్ పాజ్ అయింది అంతే. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, మనకి ఇష్టమైన సీన్లని మనం కంటిన్యూస్గా వాచ్ చేస్తాం మూవీలో. ఒకవేళ మనకి ఇంకా ఏదైనా వర్క్ పడిందంటే పాజ్ చేసి మన వర్క్ చూసుకొని తర్వాత వచ్చి మనం ఖచ్చితంగా రెజ్యూమ్ చేసుకుని మూవీని ఎలా అయితే చూస్తామో, అలాగే మన లైఫ్లో ఏదైనా చిన్న ఒడిదుడుకులు వచ్చినా జస్ట్ పాజ్ చేయండి. పాజ్ చేసి ఆలోచించండి, అరే ఏం చేశాను, సో ఏమేం ప్రాబ్లమ్స్ మనకు వచ్చాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి. దీనికోసము మనం కరెక్ట్ గైడెన్స్ అడగండి, రైట్ పీపుల్ని. గైడెన్స్ కూడా ఎవరిని పడితే వాళ్ళని అడగడానికంటే రైట్ పర్సన్స్తో మీరు మాట్లాడితే, లేదు ఈ వీడియో చివరి వరకు చూస్తే కూడా మీకు కంప్లీట్గా మీకు ఒక ఐడియా అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం లేట్ అయిపోయినామని చెప్పి ఫీల్ అవ్వడానికంటే రీస్టార్ట్ ఎంత త్వరగా ఎంత ఎనర్జీగా చేస్తామనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ చేయడం ఎలా, దీన్ని లెట్ మీ డీప్ డైవ్ ఇంటూ ఎ ప్రాక్టికల్. దీనికి కొన్ని స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ కెరియర్ని ఎలా రీస్టార్ట్ చేయాలి అనే దానికి స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు మీ కెరియర్ గ్యాప్ ఉంది, నిజం అది. చాలామంది ఏం చేస్తారంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ అంటే ఆ కెరియర్ గ్యాప్ని ఏదో రకంగా మనం హైడ్ చేయాలనే ట్రై చేస్తారు. హైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దొరికే అవకాశాలు ఉంటాయి. అందుకని స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలంటే ఓన్ యువర్ గ్యాప్. అంటే హైడ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ కాన్ఫిడెంట్లీ. నేను అందరికీ చెప్పేది అదే, ఎస్ నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత, లేదా నా MCA అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, డ్యూ టు నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా ఫ్యామిలీకి నేను ఒక ఫినాన్షియల్ బ్యాక్బోన్గా ఉండాలి కాబట్టి నేను నాన్ టెక్నికల్ జాబ్ చేశాను. దాని తర్వాత నేను టెక్నికల్ కోర్స్ చేసి ఇప్పుడు రైట్ మార్గంలోకి వచ్చాను అని చెప్పి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగితే, కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఐఎమ్ షూర్ మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నేను ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, మేబీ ఒకవేళ నేను అప్స్కిల్ అవ్వడానికి ఉండొచ్చు, లేదా నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు, లేదా మా అమ్మ నాన్నకి ఏదైనా సపోర్ట్ చేయాలని ఉండొచ్చు, లేదు నేను ఫర్దర్ ఏదైనా మీ రీజన్ ఏదైనా కూడా ఓన్ యువర్ కెరియర్ గ్యాప్ అంటే మీరు యాక్సెప్ట్ చేయండి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది, కెరియర్ గ్యాప్ తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇమీడియట్గా సిటీలకు రావడము, అంటే అప్స్కిల్ అవ్వకుండా జాబ్ కొట్టాలని ట్రై చేయొద్దు. ఇక్కడ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మనం ఎప్పుడో 4 years అప్పుడో, లేకుంటే 3 years అప్పుడో, లేదా 5 years బిఫోర్ మనము పాస్ అయి ఉంటాం. అప్పుడున్న స్కిల్ సెట్ వేరు, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటి, ఇప్పుడున్న స్కిల్ ఏంటి అనేది దాన్ని ఐడెంటిఫై చేసి స్కిల్ అప్గ్రేడ్ అవ్వడము. ఈ గ్యాప్ మనకు టైం వేస్ట్ కాదు, మనం స్కిల్ ఎట్లా అప్గ్రేడ్ అవ్వాలి, ఇదే అప్గ్రేడ్ టైం అనుకొని స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలి. ఇక్కడ మనకు ట్రెండ్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నాకు కోడింగ్లో నేను వెళ్ళాలి, నేను లాజికల్గా కొంచెం స్ట్రాంగ్, నేను కష్టపడగలను అంటే కోడింగ్ సైడ్ వెళ్దాము. లేదా నేను కోడింగ్లో కొంచెం యావరేజ్గా ఉన్నాను అన్నప్పుడు డేటా రిలేటెడ్ సైడ్, అది డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, డేటా ఇంజనీర్ అవ్వచ్చు, ఇలా డేటా రిలేటెడ్. లేదు నాకు ఇంకా కెరియర్ గ్యాప్ ఎక్కువ ఉంది, నేను బాగా కష్టపడి ఆ గ్యాప్
కావాల్సిన స్కిల్ని నేను గెయిన్ చేయగలను అని ఉంటే డెవాప్స్ అని క్లౌడ్ సైడ్ AWS అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, లేదా ఈవెన్ GCP కానీ లేదా డెవాప్స్ టూల్స్ నేర్చుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ టెక్నికల్తో పాటు AI టూల్స్ కూడా మనకు కావాలి. మనం ఏ ఫీల్డ్లో ఉంటామో దానికి సంబంధించిన టూల్స్ కొన్ని ఉంటాయి. ఈ AI టూల్స్ నేర్చుకుంటే మన పర్ఫార్మెన్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ స్కిల్ అంటే కెరియర్ గ్యాప్ అనేది అది ఎప్పుడు మనకు శాపం అవ్వకూడదు. ఈ గ్యాప్లో మనం ఏం చేసాము, ఖాళీగా కూర్చున్నామా, లేదంటే టైంపాస్ చేసామా, లేదా స్కిల్ అప్గ్రేడ్ అయినామా. స్కిల్కి అప్గ్రేడ్ అయ్యి మీరు కన్నా మంచి నాలెడ్జ్తో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. లేదు నేను కంఫర్టబుల్గా ఉన్నా ఖాళీగా కూర్చున్నాను అంటే దాన్ని ఎవరు ఆపలేరు, మీరే సమస్యల్లోకి వెళ్తారు. ఇప్పుడు స్కిల్ ఉంటే గ్యాప్ అనేది కనపడదు, ఇన్విజిబుల్. స్కిల్ ఉంటే మనకు గ్యాప్ అనేది ఇన్విజిబుల్. కాబట్టి స్కిల్ని ఆ కెరియర్ గ్యాప్లో మనము ఏం నేర్చుకున్నాము, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు, లేదా UPSC కావచ్చు, లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో దాన్ని పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రిపేర్ అయినా కూడా డ్యూ టు మెనీ రీజన్స్ వల్ల సో వాళ్ళకి జాబ్ రాకుండా పోయి ప్లాన్ B అనేది వాళ్ళ మైండ్లో ఉండదు. అక్కడ కూడా కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లో కూడా మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ 80% వీ కెన్ ఫోకస్ ఆన్ అవర్ ప్రైమరీ జాబ్. 20% కూడా నేనేం చెప్తానంటే సెకండరీ జాబ్ కోసం కూడా మీరు పాకలాడండి. మన 24 అవర్స్ని డివైడ్ చేయండి, 8 అవర్స్ 8+8+8 అనేసి ఇలా మనం డివైడ్ చేసుకుంటే 8 to 10 అవర్స్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ ప్రైమరీ జాబ్. అగైన్ 6 అవర్స్ 4 to 6 అవర్స్ యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ సెకండరీ జాబ్. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఏదైనా మనకి ఇబ్బంది పెట్టినా ఇంకొక దాన్ని మనం పుష్ అయ్యేదానికి ఆప్షన్ మనకు ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే బిల్డ్ ప్రూఫ్. అంటే స్కిల్స్ ఉంటే సరిపోదు, అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా ప్రూఫ్ అనేది ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. ఏదైనా కూడా POC. ఇప్పుడు మేము అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి, క్లయింట్ సైడ్ నుండి మాకు ప్రాజెక్టులు రావాలి అంటే క్లయింట్ కూడా మా కంపెనీ దగ్గర స్కిల్ సెట్ ఉందా, వీళ్ళు అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. దానికి మేము వీ హ్యావ్ టు షో ద ప్రూఫ్, ఎస్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు బిల్డ్ యువర్ ప్రాజెక్ట్ అని ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇస్తారు. అలాగే మీ దగ్గర నాకు నేను డేటా అనలిటిక్స్ నాలెడ్జ్ నాకు ఉంది, డేటా సైన్స్ నాకు నాలెడ్జ్ తెలుసు, నాకు ఫుల్ స్టాక్ జావా తెలుసు, ఫుల్ స్టాక్ పైథాన్ తెలుసు అంటే వీటన్నిటికి ప్రూఫ్ ఉండాలి. రెజ్యూమ్లో వర్డ్స్ రెజ్యూమ్ అనేది ఏదో కాపీ పేస్ట్ చేసినట్లు కాకోకుండా వర్డ్సే కాకోకుండా మీ వర్క్ని చూపించాలి. మీ రెజ్యూమ్లో మీ వర్క్ని చూపించాలి. ఎలా చూపించాలి? దానికి ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి. గిట్హబ్ అని, గిట్హబ్ పేజెస్ అని, గిట్లాబ్ అని, ఈవెన్ నెట్లిఫై అండ్ Firebase. దెర్ ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ దట్ యూ కెన్ ఈవెన్ పుష్ యువర్ కోడ్. మీ వర్క్ని ఆన్లైన్లో పుష్ చేయొచ్చు. దాన్ని ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అంటారు. ఇది చాలా మందికి అయితే తెలీదు. సో ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ పుష్ చేస్తూ ఉంటే రేపు మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఆపర్చునిటీ కోసం మీరు సెర్చ్ చేసినప్పుడు కానీ మీ గురించి మీరు ఈ ఆన్లైన్లో చూపించవచ్చు. మీ ప్రాజెక్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియో ఇస్ నాట్ ఎ రెజ్యూమే అంటే పోర్ట్ఫోలియో అనుకోవద్దండి. మీ వర్క్ని కరెక్ట్గా చూపించడం అంటే నాకు ఈ స్కిల్ వచ్చు, దానికి ఈ స్కిల్ ద్వారా నేను ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, ఇక్కడిక్కడ నేను పోస్ట్ చేశాను తెలియజెప్పడమే అది. అందుకే ప్రూఫ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ అంటారు. నాకు తెలుసు అనడానికంటే నేను చేశాను అనడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సొసైటీలో. నెక్స్ట్ 4th పాయింట్ గైస్, ఏదో ఒకరోజు ఒక 10 గంటలు 20 గంటలు చదవడం కాదు, డైలీ డిసిప్లైన్. ఈ 4th పాయింట్ ఏంటంటే డైలీ డిసిప్లైన్. నేను స్ట్రాంగ్గా నమ్మేది, ఈయన సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కూడా స్ట్రాంగ్గా నమ్మేది అంటే హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. నువ్వు టాలెంటెడా, మీ క్లాస్లో ఫస్ట్ వచ్చావా, లేదంటే మీ ఊర్లో ఫస్ట్ వచ్చావా, ర్యాంకులు అనేది జస్ట్ నంబర్. కానీ మీ డైలీ డిసిప్లిన్ ఉంటే ఈవెన్ ఎలాంటి అన్స్కిల్డ్ పర్సన్ కూడా డైలీ అతను డిసిప్లైన్గా పనిచేస్తూ వెళ్తే హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. ఇలాంటి ఎన్నో వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఒక బల్బు థామస్ ఎడిసన్, ఆయన ఎగ్జాంపుల్ చూసుకొని ఎన్నో వేల సార్లు ఆయన ఫెయిల్ అయ్యి బల్బు కనుక్కున్నాడు. సో ఆయన ప్రయత్నాన్ని ఆపలే, డిసిప్లైన్గా ట్రై చేశాడు, లాస్ట్కి సక్సెస్ అయ్యాడు. అలాగే మీరు కూడా డైలీ డిసిప్లైన్, అట్లీస్ట్ మీరు 2 to 3 అవర్స్ అయినా కూడా మీరు డైలీ మీ గోల్ కోసము మీరు ఏ జాబ్ అయితే కొట్టాలనుకుంటున్నారో దానికోసం అయితే మీరు కష్టపడాలి.
మినిమం 2 to 3 అవర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఒకవేళ మీకు ఎంత త్వరగా జాబ్ రావాలంటే మీ నెంబర్ ఆఫ్ అవర్స్ ఎంత త్వరగా ఇంక్రీజ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు పిండికి దగ్గర రొట్టె అంటాం. పిండి మన దగ్గర ఇంతే పెట్టుకొని పెద్ద రొట్టె రావాలంటే, లేదు 1 hour చదివేసి నాకు పెద్ద జాబ్ రావాలి, లేదు నేను కాలేజీని ఇంకా జస్ట్ సబ్ హెడ్డింగ్స్ రాసి పాస్ అయిపోయి 1 day బ్యాటింగ్ చేసి లక్షల ప్యాకేజ్ రావాలంటే అలాంటి వాళ్ళకి ఏ ఇండస్ట్రీలోనూ అవకాశాలు తక్కువ ఉంటాయి. వీక్లీ ప్రోగ్రెస్ని కూడా చెక్ చేయాలి. ఇప్పుడు నేను డైలీ ఈవినింగ్ కూడా చెక్ చేయాలి అంటాను. వీక్లీ ప్రోగ్రెస్ కూడా చెక్ చేయండి. ఈ వీక్ బాగా పర్ఫామ్ చేశానా? ఒకవేళ ఎందుకు వీక్లీ ప్రోగ్రెస్ డైలీ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ. మీకు బాగా తెలిసిన ఒక ప్రొవర్బ్ ఏంటంటే కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్, కన్సిస్టెన్సీ విల్ ఆల్సో బీట్స్ టాలెంట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ 5th స్టెప్, మీరు ఇంటర్వ్యూ స్టోరీ అంటారు. మీ ఇంటర్వ్యూలో కూడా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. మీరు ఆ స్టోరీ టెల్లింగ్ అనేది ఈ మధ్య కాలంలో ఎంత ఉపయోగపడుతుంది అంటే, మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్డ్ మై కెరియర్ గ్యాప్ టు లెర్న్ అండ్ బిల్డ్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్, నౌ ఐఎమ్ రెడీ టు కాంట్రిబ్యూట్ అని మీ కెరియర్ గ్యాప్ని ఒక స్టోరీ రకంగా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగరో, అలాగే మీరు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎక్స్పోజ్ చేయగలిగితే ఐఎమ్ షూర్ సెలక్షన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లింక్డ్ఇన్ మాస్టర్ స్ట్రాటజీ అంటారు దీంట్లో. ఎందుకంటే మోస్ట్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అండ్ మనకి ఎక్కడ బిల్డ్ అవుతుందంటే లింక్డ్ఇన్ ద్వారానే బిల్డ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు లెట్స్ అన్లాక్ లింక్డ్ఇన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇందులో నేను చాలామందిని చూశాను, మాకు మెసేజెస్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఐ నో దిస్ కవర్ లెటర్స్ పెట్టి కొంతమంది ప్రాపర్గా కవర్ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ దట్ దే హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ పొజిషన్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని ప్రాపర్గా మెసేజ్ చేస్తారు. కొంతమంది అయితే మెసేజ్ చేయడం కూడా ఇంప్రాపర్ వేలో, అంటే వాళ్ళకి ఆ ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలి, లేదా వాట్సాప్ మెసేజింగ్ ఎలా చేయాలి, లేదా నార్మల్ మెసేజింగ్ ఎలా చేయాలి, లేకుంటే సుపీరియర్స్తో ఎలా మాట్లాడాలి అనే ఒక మినిమం సెన్స్ కూడా లేకుండా మెసేజ్లు చేస్తే వాళ్ళకి అలాంటి ప్రొఫైల్స్ని అసలు ఈవెన్ వాళ్ళు టాలెంటెడ్ అయినా కూడా అలాంటి ప్రొఫైల్స్ అయితే చూడరు. కాబట్టి ఇక్కడ మీరు ఆ మాస్టరీ టెక్నిక్ ఎలా అనేది మీరు నేర్చుకోండి. ఇందులో ఈ టెక్నిక్స్లో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, మీ ప్రొఫైల్ ఫస్ట్ ఇంప్రెషన్. మీరెవరో ఎవ్వరికి తెలియదు, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ ప్రొఫైలు ఎంత నీట్గా ఉండాలి. ఇందులో ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకొని అట్రాక్టివ్ డిజైన్ పెట్టేస్తే మంచి ప్రొఫైల్ అనుకోవద్దండి. ఫోటో అవసరం ఉంటే ఫోటో పెట్టండి, అది కూడా నీట్గా. ఒకవేళ మీరు అబ్బాయిలు అయితే ఫుల్ క్లీన్ షేవ్లో, లేదా మంచి ఒక కోటు అలాంటి డ్రెస్సు, స్ట్రాంగ్ హెడ్లైన్ ఉండాలి. అంటే ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది స్ట్రాంగ్ హెడ్లైన్ ఉండాలి. తర్వాత అబౌట్ అస్ సెక్షన్, ఈ అబౌట్ అస్ సెక్షన్లో సమ్మరీ ఆఫ్ యువర్ కెరియర్ గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే మీ స్కిల్ సెట్ అవ్వచ్చు, నీట్గా అందులో పెట్టాలి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రొఫైల్లో మనం ఎలాంటి సెక్షన్స్, అబౌట్ అస్ సెక్షన్లో ఏముండాలి, మన డిస్క్లైమర్స్ ఏముండాలి, లేదంటే మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్స్ ఏముండాలి, మనకు టెక్నికల్ స్కిల్స్ కానీ నాన్ టెక్నికల్ స్కిల్స్ కానీ, లేదంటే మనకు టూల్స్ ఏ టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టాలి. సో వీల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆ బెస్ట్ ప్రొఫైల్స్. మీ యొక్క రోల్ని బట్టి ప్రొఫైల్స్ అనేది మేము హెల్ప్ చేస్తాం మీకు క్రియేట్ చేయడానికి. రెండోది ఏంటంటే ఇక్కడ మాస్టరీలో స్మార్ట్ జాబ్ సెర్చ్ చేయడమే ఒక టెక్నిక్ అండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఇన్ బెంగళూరు, ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఇన్ హైదరాబాద్, ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఇన్ చెన్నై ఇలా కొట్టడానికంటే కూడా మీకేం స్కిల్స్ వచ్చు స్మార్ట్ జాబ్ సెర్చ్ అంటారు. సో ఇక్కడ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ అనుకోండి, రియాక్ట్ జేఎస్ డెవలపర్ జాబ్స్ ఇన్ బెంగళూరు, ఫ్రెషర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఆర్ ఎంట్రీ లెవెల్ డెవలపర్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఇన్ రియాక్ట్, లైక్ దాట్ మీరు ప్రతి ఏ పర్టికులర్ స్కిల్ సెట్లో అయితే మీరు జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని, కీవర్డ్స్ కూడా మేము ఇస్తాం, మా దగ్గర టూల్స్ ఉంటాయి, అనలైజ్ చేస్తాం ఏ కీవర్డ్ ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఎక్కువ సెర్చెస్ ఆ కీవర్డ్కి ఉంటే మీకు జాబ్ కొట్టడానికి మీరు అలాంటి కీవర్డ్స్ మీరు కన్నా సెర్చ్ చేస్తే మీకు ద రిలవెంట్ జాబ్స్ అనేవి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయండి. కీవర్డ్ డిసైడ్స్ యువర్ విజిబిలిటీ. అందుకే కీవర్డ్ రీసెర్చ్ కూడా మీరు మమ్మల్ని అడిగితే మేము హెల్ప్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలిసింటే ఇంకా మంచిది. ఇంకొక ఈ మాస్టరీలో థర్డ్ స్టెప్ ఏంటంటే క్వాలిటీ అప్లికేషన్స్.
ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ 100% ఇప్పుడు 100 జాబ్లు అప్లై చేశాను, 150 జాబ్స్ అప్లై చేశాను, 200 అకౌంట్ పెంచుకునే దానికంటే కూడా 10 మంచి జాబ్స్ అప్లై చేసావా, నీ ప్రొఫైల్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, నీకున్న స్కిల్ సెట్ ఏంటి, నీకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఒక మంచి 10 జాబ్స్ అప్లై చేసుకున్నా కూడా చాలు. అండ్ అందుకే గంగి గోవు పాలు గరటడైన చాలు, కడవడైననేమి కర్మపాలు అంటారు. అంటే గోవు పాలు మనకు జస్ట్ ఒక చిన్న గరిటెడైనా చాలు, అదే ఉపయోగం లేని గాడిద పాలు ఎన్నైతే ఏమి. ఇందులో డిబేట్కి వెళ్ళొద్దండి, గాడిద పాలు కూడా ఇంకా రేట్లు ఎక్కువ సార్, అది ఇదని యూస్ఫుల్, మనకు యూస్ఫుల్ అయ్యేటివి. అలా 100 జాబ్స్ సెర్చ్ చేసి వాటికి అప్లై చేసి అక్కడ మనకు రిప్లై లేకుండా పిజ్డప్ అవడానికంటే మనం ఈ స్మార్ట్ సెర్చ్ టెక్నిక్స్ అప్లై చేసి 10 జాబ్స్కి అప్లై చేయండి. అందులో 1 or 2 మీకు పాజిటివ్గా వచ్చినా కూడా మీరు ఆ కంపెనీకి తగ్గట్టుగా కస్టమైజ్ రెజ్యూమే చేయాలి. రెజ్యూమే ఇప్పుడు నేను చాలామందిని చూసాను, ఇప్పుడు మీరు కూడా అన్ని జాబ్స్కి ఒకే రెజ్యూమే, అప్పుడు ఎలా మీరు జస్టిఫై చేయగలరు సార్? ప్రతి కంపెనీలో కూడా రిక్వైర్మెంట్ డెవలపరే అయ్యుండొచ్చు, జావా డెవలపరే అయ్యుండొచ్చు, లేదా డేటా అనలిటికల్ పర్సన్ అయ్యుండొచ్చు, లేదంటే క్లౌడ్ ఇంజనీర్ అని అయ్యుండొచ్చు. కానీ వాళ్ళ కంపెనీలో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మైట్ బి డిఫరెంట్. ఆ కంపెనీకి తగ్గట్టుగా మన రెజ్యూమేని కస్టమైజ్ చేయాలి, ఆ పేషెన్సీ మనకు ఉండాలి, జాబ్ డిస్క్రిప్షన్ రీడ్ చేయాలి. అండ్ 4th స్టెప్ ఈ మాస్టరీలో మనము రిక్రూటర్ నెట్వర్క్. ఇప్పుడు చూస్తే నెట్వర్కింగ్, మా టీచర్, మా గురువు గారు కూడా చెప్పేవాళ్ళు, నెట్వర్కింగ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్త్ అనేవాళ్ళు. మన వర్త్ ఏంటంటే ఈరోజు ఒకవేళ మనకు ఒక 10 బిజినెస్ టైకూన్స్, అంటే ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ టైకూన్స్ నా ఫ్రెండ్స్ అయితే నాకు మంచి ప్రాజెక్టులు అయితే నా కంపెనీకి వస్తాయి. అలా మీరు కూడా రిక్రూటర్స్ మీకు ఫ్రెండ్స్ అవ్వడం కానీ, లేకుంటే మీకు వాళ్ళు తెలిసి వాళ్ళు మీకు తెలిస్తే ఇద్దరికి తెలియాలి. ఇక్కడ నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు అంటే ఆయనకి నేను తెలిసి ఉంటేనే ఆ నెట్ వర్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ అలాంటి ఒక రిక్రూటర్ నెట్వర్క్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రతి సిటీలో కూడా హెచ్ఆర్ కాన్క్లేవ్ జరుగుతూ ఉంటాయి, హెచ్ఆర్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడము, మనం నామోషి పడకూడదు. ఇక్కడ నీకు జాబ్ కావాలంటే నువ్వు తిరగాలి, డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేయడము. ఆ మెసేజ్ కూడా ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అలా అనడానికంటే, హాయ్ మై నేమ్ ఈజ్ మురళీ, ఐఎమ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ విత్ స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఇన్ React, Angular or Vue.js. I build multiple projects and actively looking for an opportunity. Please let me know if there are any openings. అని ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ మెసేజ్ కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే హీ లుక్స్ ప్రొఫెషనలిజం, హీఈస్ అ ప్రొఫెషనల్ గాయ్ అని చెప్పి రిక్రూట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ప్రొఫెషనల్ వే, అదే పవర్ఫుల్. మనం ఏదేదో డిఫరెంట్ అంతా పెట్టి మనం ఓవర్ యాక్షన్ అంతా చేశామంటే కూడా తెలిసిపోతుంది జనాలకి. ఓకే, సో అందుకే సింపుల్ ప్లస్ ప్రొఫెషనల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 5 ఏంటంటే డైలీ లింక్డ్ఇన్ రొటీన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డైలీ లింక్డ్ఇన్ రొటీన్ ఉండాలి అంటే, ఇప్పుడు మనము 100 జాబ్స్ అప్లై చేయడానికంటే అప్లై 5 జాబ్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ యువర్ స్కిల్స్. ఒక 5 జాబ్స్ అప్లై చేయండి. రెండోది, ఒక 5 మందికి మీరు కనెక్షన్ రిక్వెస్ట్ రైజ్ చేయండి. అది హెచ్ఆర్స్ కానీ లేకుంటే ఆ కంపెనీలో మీ రోల్స్ అంటే మీకున్న స్కిల్ సెట్ ప్రకారము, ఒకవేళ జావా డెవలపర్ జాబ్ కావాలి అనుకుంటే మేబీ ఆ కంపెనీకి వెళ్ళాలి అంటే ఆ కంపెనీలో జావా డెవలపర్స్ ఎవరు లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి, పీపుల్స్లోకి వెళ్ళి జావా డెవలపర్స్ ఇన్ టీసీఎస్ లేదా హెచ్ఆర్ ఇన్ టీసీఎస్ అలా మీరు సెర్చ్ చేసుకొని వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి. తర్వాత రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, లింక్డ్ఇన్లో డైలీ కూడా కంటెంట్ మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. పోస్ట్ కూడా ఎలా అంటే సబ్జెక్ట్, మీ టెక్నికల్ స్కిల్స్ రిలేటెడ్ పోస్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కనెక్షన్స్ మీరు రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసి హెచ్ఆర్లు కూడా ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు అని. యాక్టివ్గా మీరు ఎలాంటి కంటెంట్ని పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా నీట్గా అబ్జర్వ్ చేస్తారు. లేదా వాళ్ళ టూల్ కూడా ఇంటర్నల్గా మీ యొక్క యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తుంది బాస్. అప్పుడు ఒక 30 days మీరు కన్నా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీరు 5 జాబ్స్కి అప్లై చేయడము, 5 మందితో కనెక్ట్ అవ్వడము, ఒక పోస్ట్ డైలీ చేయడం వల్ల 30 రోజులకి 30 పోస్టులు ఉంటాయి. అలాగే 3 into 5 150 కనెక్షన్స్, అంటే 150 కనెక్షన్స్ మీకు వచ్చింటాయి. అలాగే మీరు 5 జాబ్స్ అప్లై చేసింటే 150 జాబ్స్కి మీరు అప్లై చేసింటారు బాస్. అప్పుడు మీ యొక్క యాక్టివిటీ అనేది ట్రాక్ అవుతుంది. రిమెంబర్ దిస్, సమ్ పీపుల్ స్టార్ట్ ఎర్లీ,
సమ్ పీపుల్ రీస్టార్ట్ లేట్. కానీ అర్లీ స్టార్ట్ చేశారా, రీస్టార్ట్ లేట్ అయినామా అనే దానికంటే ఎంత స్మార్ట్గా మనము విన్నర్స్ అనేవాళ్ళు నెవర్ స్టాప్. సో యువర్ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ ఓవర్. మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే వన్ డే యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఆ కమ్బ్యాక్ ఎలా ఉండాలి అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలి. అందుకే నేను చాలామందికి చెప్పాను, 6 months డిసప్పియర్ అయిపోండి. నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో అమ్మా నాన్నకి అప్డేట్ ఇవ్వండి. ఇంకా ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, లేకుంటే మీ ఆటలు పాటలు, మీ ఎంజాయ్మెంట్లు, ఇలా అన్నీ ఒక 6 months ఆపేసి రెగ్యులర్గా కూడా మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు అప్లై చేస్తే డెఫినెట్లీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. గైస్, ఎంతో కష్టపడి ఎంతో అనుభవంతో నేను ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి ప్రాపర్గా ఎవరైతే 6 months మా గైడెన్స్ని ఫాలో అయినారో 100% వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. మనము 1 month ఫాలో అవ్వడము, తర్వాత గ్యాప్ తీసుకోవడము, తర్వాత ఇర్రెగ్యులర్ అయినామంటే ఐఎమ్ షూర్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ మనకు ఉపయోగపడదు. సో గైస్, ఇఫ్ యు గాట్ వాల్యూ ఫ్రమ్ దిస్ వీడియో, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జాబ్ కోసం స్ట్రగుల్ అవుతుండి, కెరియర్ గ్యాప్స్ ఉండి ఇబ్బంది పడుతుంటే, లేదు లేఆఫ్స్ అయ్యి ఇబ్బంది పడుతున్నా, లేదు ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది 2 years మెటర్నిటీ లీవ్స్ తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి మ్యారేజ్కి ముందు చాలా బెస్ట్ పర్ఫార్మర్గా ఉండింటారు, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం లో పర్ఫార్మర్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీరు మీ కెరియర్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంటే రీస్టార్ట్ అని కమెంట్ చేయండి. మీకు చాలా సర్ప్రైజ్ ఉంటుంది. ఐఎమ్ షూర్ మీకు ఆ రీస్టార్ట్ చేయడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి టూల్స్ కావాలి, ఏమేమి టెక్నిక్స్ కావాలి, ఎలాంటి మాస్టరీ అవ్వాలి అనేది డీటెయిల్గా మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ టెక్ గురు మురళీ పగడాల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ డోంట్ జస్ట్ టీచ్ స్కిల్స్, వీ బిల్డ్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.